పింక్ బార్డర్ వచ్చింది అనమాట. బార్డర్ అయితే చాలా పెద్దగా చూడండి, చాలా నీట్ గా వచ్చింది అనమాట. కలర్ చేంజ్ అంతే. ఇది కొంచెం ఇంకా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. సో మనకి కింద వచ్చింది కదా, అదే బార్డర్ ని మళ్ళీ పైన కూడా ఇచ్చారు. కలర్స్ అండ్ ఇట్లా గ్రే యాష్ కలర్ కాంబినేషన్ లో అండ్ లైక్ మెహందీ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కొంచెం ఆ షేడ్ లో వచ్చింది అనమాట బ్లౌజ్. హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎంఐ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. లాస్ట్ బ్లాగ్ లో మీరు చూసారు కదా, లైక్ ఎంగేజ్మెంట్ సిరీస్ లాగా మా వాళ్ళదనమాట. ఒక్కొక్క వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. లైక్ లాస్ట్ బ్లాగ్స్ లో మా చెల్లి అవుట్ఫిట్స్ అండ్ తన జ్యువెలరీ కలెక్షన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వాళ్ళ షాపింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మా షాపింగ్ కూడా ఉంటుంది కదా. మా అత్త, మా మమ్మీ, నేను లైక్ ఏ శారీ తీసుకున్నాము అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా చేయించుకున్నామో కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కమింగ్ మ్యారేజ్ సీజన్ ఉంటుంది కాబట్టి మీలో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందనే చిన్న థాట్తో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకెందుకు లేట్, మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. అండ్ నా ఛానల్ని కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి కంటెంట్ ఇంకా ముందు ముందు చాలా రాబోతుంది. అవన్నిటిని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు లేట్, మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను అత్తమ్మ శారీ చూపిస్తాను అనమాట. అండ్ మా ఎంగేజ్మెంట్ లైక్ మా వాళ్ళ ఎంగేజ్మెంట్ మేము ఈవినింగ్ అనుకున్నాము. సో పేస్టల్ షేడ్స్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. లైక్ డార్క్ షేడ్స్ కాకుండా మ్యారేజ్ వరకు డార్క్ షేడ్స్ తీసుకొని ఇప్పుడు ఎంగేజ్మెంట్ మట్టికి పేస్టల్ షేడ్స్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. లైట్ షేడ్స్ అనమాట. సో ఎందుకంటే ఎక్కువ మట్టికి డార్క్ కలర్సే ఉంటాయి. సో లైట్ కలర్స్ ఈసారి తీసుకుందాం అనే ఉద్దేశంతో ఈ పిస్తా కలర్ అనమాట, పిస్తా గ్రీన్ అండ్ పింక్ బార్డర్ వచ్చింది అనమాట. బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. బార్డర్ అయితే ఒకసారి మీరు చూసేసేయండి. ఇంత పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి చాలా హైలైట్ అయింది అనమాట. సో శారీ మొత్తం ఇలా పిస్తా గ్రీన్ కలర్ వచ్చి దాని మీద గోల్డ్ లీవ్స్ లాగా వచ్చింది అనమాట. ఓవరాల్ శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ లో వచ్చింది అనమాట. ఇదే డిజైన్ ఉంది. సో బార్డర్ వచ్చేసి ఇలా అనమాట. లైక్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఇంత హైట్ తోటి బార్డర్ వచ్చింది. అండ్ మధ్యలో కొంచెం చిన్నగా డిజైన్ వచ్చి మళ్ళీ పైన వేరే ఒక్క బార్డర్ కి 3 డిజైన్స్ వచ్చినాయి అనమాట. సో ఇది వచ్చేసి ఇంత పెద్ద బార్డర్ కదా. ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా ఆ సైడ్కి వచ్చిన బార్డరే ఈ సైడ్ ఒకటే డిజైన్ లాగా ఇచ్చారనమాట ఈ బార్డర్. అండ్ శారీ మొత్తం ఇదే డిజైన్ వచ్చిందనమాట. నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎందుకంటే మీలో కూడా లైట్ షేడ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో నాకు ఈ బార్డర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంత పెద్ద బార్డర్ వచ్చిందనే నేను ఈ శారీస్ వీళ్ళని తీసుకోమన్నాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అనమాట. సో ఇది అత్తమ్మకి మంచిగా సెట్ అవుతుందనే ఉద్దేశంతో నేను తనని తీసుకోమన్నాను. ఇది వచ్చేసి శారీ అండ్ దీనికి గోండాలు కూడా మేమే అల్లేసుకున్నాం అనమాట. లైక్ ఎవ్రీ శారీకి మీకు చూపించేశాను కదా, ఇది కూడా మేమే అల్లేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి తన వర్క్ బ్లౌజ్ చూపించేస్తాను మీకు. నేను పింట్రెస్ట్లో చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో అదే ఈ డిజైన్ ఒకసారి చూడండి, చాలా నీట్గా వచ్చిందనమాట. ఖర్దానా వర్క్ వచ్చి ఇలా కట్ వర్క్ బార్డర్ ఇచ్చారనమాట. మా అత్తమ్మ కొంచెం హెవీ వర్క్ తను ప్రిఫర్ చేయరనమాట. సో లైట్ వెయిట్ అన్నా పర్లేదు, డిజైన్ చిన్నగున్నా పర్లేదు, బట్ బ్యూటిఫుల్గా కనిపించాలని ఇలా చిన్న డిజైన్ సెలెక్ట్ చేసి ఎలియట్గా కనిపిస్తుందని చెప్పేసి వచ్చేసి ఒక లైన్ ఖర్దానా వర్క్ వచ్చి దానికి కూడా లీవ్స్ ఇచ్చారు. అండ్ మధ్యలో చిన్నగా ఇలా ఒక 5-6 రౌండ్స్ లాగా ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. ఇదే ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇదే డిజైన్ రిపీట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అండ్ సేమ్ ఇదే డిజైన్ ని అక్కడక్కడ ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చిన డిజైన్ ఉంది కదా, సింగిల్ లైన్ వేయకుండా 2 లైన్స్ వేశారనమాట, కొంచెం హెవీగా కనిపించడానికి. ఒకసారి చూడండి మీరు ఎంత నీట్ గా ఉందో వర్క్. చాలా హెవీగా కాకుండా ఇలా సింపుల్గా అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా 2 లైన్స్ వర్క్ వచ్చిందనమాట నెక్కి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సైడ్ హ్యాండ్ అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటికి ఎలా వచ్చిందో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ఇచ్చి ఇక్కడ మాత్రం చిన్నగా మళ్ళీ ఖర్దానా వర్క్ని 2 లైన్స్ ఇచ్చారనమాట. సో ఇలా బ్లౌజ్ నెక్కి మొత్తం ఇలా ఇచ్చారు.
చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. అండ్ తను వేసుకున్నాక ఇంకా బాగా కనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి అత్తమ్మ బ్లౌజ్. పింక్ని మనం మల్టిపుల్ శారీస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒకటే శారీ మీదకి కాకుండా ఇన్ కేస్ మనకి పర్పుల్ అలాగే ఎల్లో అలా ఉందనుకోండి, అలా కూడా శారీస్ పైనకి ఈ వర్క్ బ్లౌజ్ మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ మనం వేయించుకుంటే ఒక్కదాని మీదకి ఆలోచించకుండా మనం మల్టిపుల్ వేస్ లాగా యూస్ చేసుకునేటట్టు మనం వేయించుకుంటే ఇంకా ఫర్దర్గా చాలా టైమ్స్ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మమ్మీది. వీళ్ళిద్దరిది సేమ్ శారీస్ అనమాట, సేమ్ ప్యాటర్న్ శారీస్, బట్ కలర్ చేంజ్ అంతే. ఇది కొంచెం ఇంకా కొంచెం పెద్ద బార్డర్ పెద్దగా వచ్చింది. ఇలా ఫ్లవర్స్ లాగా ఇచ్చారనమాట, ఒక లైన్ అండ్ కింద ఇంకొక లైన్ బార్డర్. ఇందులోనే మళ్ళీ 2-3 బార్డర్స్ లాగా వచ్చాయన్నమాట. డిజైన్ కొంచెం డిఫరెంట్గా. సో ఇది వచ్చేసి బార్డర్ అండ్ క్రీమ్ కలర్ శారీ అనమాట. సో మేము ఒక్కరం తీసుకుంటే దాన్ని ఇంట్లో నలుగురం కట్టేసుకోవచ్చు. లైక్ అత్తమ్మ, చెల్లి, నేను, మమ్మీ ఇలా నలుగురం ఉన్నాం కాబట్టి మేము ఎక్స్చేంజ్ చేసుకొని కూడా శారీస్ని యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది. కాఫీ అండ్ క్రీమ్, ఇది కూడా ఎక్కువ రాదు కాబట్టి సో ఇది మమ్మీకి తీసుకుందాం అనుకున్నాము. సేమ్ ప్యాటర్న్ మీరు చూడండి, ఇందాక అత్తమ్మ శారీ ఎలా ఉందో అదే డిజైన్, అదే ప్రింట్ అనమాట. సో ఇది వచ్చేసి కాఫీ అండ్ క్రీమ్ కలర్ అనమాట. సో ఇంకొక సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చి, సో మనకి కింద వచ్చింది కదా అదే బార్డర్ని మళ్ళీ పైన కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మమ్మీ శారీ అండ్ దీనికి కూడా గోండాలు యాజ్ యూజువల్గా మేమే అల్లేసుకున్నాం. మేము ఇందులోవి బ్లౌజెస్ పైన వర్క్ వేపించకుండా బయట మళ్ళీ క్లాత్ తీసుకొని వేపించామన్నమాట వర్క్. సో మమ్మీది కొంచెం హెవీగా ఉంది. ఇలా కింద థ్రెడ్ వర్క్ లాగా వచ్చి ఖర్దానా వర్క్ని ఇలా లీవ్ షేప్లో ఇచ్చారనమాట. ఒకసారి మీరు క్లోజర్ లుక్లో చూసేయండి. డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ కాఫీ కలర్ పైన అక్కడక్కడ పర్ల్ వర్క్ లాగా కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇలా హ్యాండ్స్కి వచ్చిందనమాట డిజైన్. అండ్ నెక్ డిజైన్ వచ్చేసి ఇలా మనకి ఇక్కడ ఎలాగైతే వచ్చిందో నెక్ దగ్గర ఫస్ట్ డిజైన్ అలాగే ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్కి ఇక్కడ పెద్ద పెద్ద బంచెస్ ఉన్నాయి కదా, ఆ బంచెస్ని మళ్ళీ ఒక లైన్ లాగా ఇక్కడ ఇచ్చారనమాట. సో 2 లైన్స్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి సో ఈ డోరీస్ని ఒకసారి వెనుక కనీసం మీకు చూపించేస్తాను. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ మనకి నెక్కి ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇచ్చారనమాట. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి కింద బాటంలో ఎలా అయితే వచ్చిందో ఆ లైన్ ఒక లైన్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ బంచెస్ అండ్ లీవ్స్ ఉన్నాయి కదా, సో అదే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడక్కడ పర్ల్ వర్క్ అని చెప్పాను కదా, అదే పర్ల్ వర్క్ని బ్లౌజ్ వెనకాల అక్కడక్కడ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఒకసారి వెనకకు చూసేయండి మీరు. డిజైన్ అయితే చాలా బాగుంది. అటు అత్తమ్మదైనా కానివ్వండి, ఇటు మమ్మీదైనా కానివ్వండి, చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వేశారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఎలివేట్ అయిందనమాట కాఫీ కలర్ పైన. ఇది వచ్చేసి మమ్మీ వర్క్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కూడా పేస్టల్ షేడ్స్లోనే తీసుకున్నాను. ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట. కొంచెం ఇలా టెంపుల్ బార్డర్ థీమ్ లాగా వచ్చిందనమాట, టెంపుల్ థీమ్ లాగా. అండ్ లోటస్ ఫ్లవర్ వచ్చేసి ఇలా టెంపుల్ డిజైన్ లాగా వచ్చిందనమాట, ఇలా బార్డర్ మొత్తం. అండ్ ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ లాగా వచ్చింది. అండ్ చిన్న బార్డర్ వచ్చిందనమాట ఇక్కడ. అండ్ డిజైన్ వచ్చేసి మొత్తం ఇలా ఫ్లవర్స్ అండ్ ఇట్లా గ్రే యాష్ కలర్ కాంబినేషన్లో అండ్ మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా, కొంచెం ఆ కలర్ అనమాట. మెహందీ గ్రీన్, కొంచెం మస్టర్డ్ ఎల్లో, అన్ని కలర్స్ మిక్స్ లాగా ఉన్నాయి అనమాట. అండ్ అక్కడక్కడ సిల్వర్ డిజైన్ వచ్చిందనమాట. మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్, మనకి ఇందాక పెద్ద బార్డర్కి ఎలా అయితే వచ్చిందో చిన్న బార్డర్ ఒక సైడ్ అలానే ఇచ్చారనమాట. అండ్ గోండాలు కూడా మేమే అల్లేసుకున్నాము ప్రతి ఒక్క శారీకి. ఇది వచ్చేసి శారీ డిజైన్.
చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఇట్లాంటి కలర్ నాకు లేదు ముందు, సో తీసుకుందాం అనేసి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ దీని మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించేస్తాను మీకు. ఇది వచ్చేసి నా శారీ. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా శారీ సెలెక్షన్ ఎలా ఉందని చెప్పేసి. డూ లెట్ మీ నో. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. శారీలో వచ్చిన కలర్ ఉంటుంది కదా, లైక్ మెహందీ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో, కొంచెం ఆ షేడ్లో వచ్చిందనమాట బ్లౌజ్. ఇది హ్యాండ్స్కి ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ ఇట్లాంటివి ఉన్నాయి చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇలా ఊల్ ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. శారీ కాంబినేషన్ని బట్టి ఇలా థ్రెడ్స్ ఇలా 2 కలర్స్ మిక్స్ చేసి ఇచ్చారు. అండ్ అక్కడక్కడ ఇలా డిజైన్ వచ్చిందనమాట. ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను ఇది వేపించుకున్నాను. ఇక్కడ చూడండి ఒక లైన్ లాగా వచ్చి ఇలా పర్ల్స్ ఇచ్చారనమాట 4. ఒకసారి మీరు చూడండి దగ్గరుండి. చాలా బాగుంది డిజైన్. అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను ఇది వేపించుకున్నాను. సో నెక్కి కూడా మొత్తం ఇలా వచ్చిందనమాట. సో ఇలా ఇచ్చారు. అండ్ యాజ్ యూజువల్గా ఇంకొక సైడ్ హ్యాండ్కి మీరు డిజైన్ చూడండి. చాలా బాగా అనిపించింది నాకు ఈ డిజైన్. కొంచెం డిఫరెంట్గా ఇలా హ్యాండ్స్కి వచ్చేసి అక్కడక్కడ మధ్యలో మళ్ళీ పర్ల్ వర్క్తోనే వచ్చింది. అండ్ దీనికి మళ్ళీ షోల్డర్ పార్ట్ లైక్ ఫ్రంట్ నెక్ ఏమో ఇలా వచ్చిందనమాట. సేమ్ మనకి హ్యాండ్కి ఎలా అయితే వచ్చిందో అదే ఇక్కడ ఇచ్చారు. క్లోజర్ లుక్లో ఒకసారి చూసేయండి డిజైన్ని. ఐ హోప్ నా సెలెక్షన్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను నేను. సో ఇది వచ్చేసి నేను రిఫరెన్స్ పిక్ పక్కకి పెట్టేస్తాను. ఈ బ్లౌజ్ది కూడా 3 బ్లౌజెస్ డిజైన్స్ నేను రిఫరెన్స్ పిక్ పక్కకి పెట్టేస్తాను అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ చెక్ ఇట్ వన్స్ అనమాట. ఇది వచ్చేసి నా బ్లౌజ్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి. లైక్ అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయినా కానివ్వండి, మా ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ అయినా కానివ్వండి. ఎందుకంటే ముందు ఇప్పుడు ఎంగేజ్మెంట్ది కొన్ని డేస్ తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వీడియో ఇంకా రాలేదు కాబట్టి కొంచెం డిలే అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంకా హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్ళి ఇలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నిటిని మీరు మిస్ అవ్వద్దనుకుంటే వెంటనే వెళ్ళి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి కంటెంట్ని ఎవరు మిస్ అవుతారు చెప్పండి. సో అందుకని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే అమ్మాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.